నీ స్థానం ఏంటో, అసలు మన స్థానాన్ని ఏంటో, మనం అసలు నిజానికి ఇక్కడ ఉండవలసిన వాళ్ళు కాదు. నేనే అసలు అక్కడ కూర్చోవలసిన వాళ్ళు కాదు. ఈ వర్తం వినడానికి కూడా నాకు అర్హత కూడా లేదు అసలు. అలాంటి జీవితం నాది. కానీ నేను ఎక్కడ పడిపోయాను అక్కడికి వచ్చాడు ఆయన. నేను ప్రవక్త అంటాడు, ఎన్నుకోబడిన వాళ్ళు వేశ్యలుగా ఉంటే వేషగృహానికి కడతాడంట ఆయన. దారుణం అండి అది. వేశ్యల గృహానికి వెళ్ళి అక్కడ నుంచి విడిపించుకుంటున్నాడు. ఎందుకని ఆయన భార్య అంటున్నారా మీరు? తాగుబోతుడుగా ఒకవేళ వెళ్ళి బార్ షాప్లో కూర్చుంటే బార్ షాప్కి వెళ్ళి తీసుకొస్తారంట ఆయన. జోదగాడు అయితే వెళ్ళి జోదం షాప్లోకి వెళ్ళి తీసుకొస్తారంట ఆయన. అంత తగ్గించుకుని గొప్ప దేవుడు అండి. ఎందుకని మనం జగత్తు పునాది వేయబడక ముందు ఆయన ఎన్నికలో ఉన్నామంటేనే ఎంత గొప్ప ధన్యత అండి అది. ఈరోజు మనం ఇక్కడ కూర్చున్నామంటే గొప్పతనం గొప్పలమే కాదు, అక్కడ మనం నీతిమంతులమే కాదు, అసలు లోకం దృష్టిలో మనంత పాపులు ఇంకెవరు లేరు.